నేను మీ అదల రవి. అందరికీ చాలామంది యూట్యూబుల్లో మన క్రైస్తవులు ఈ వీడియోలు చేస్తా ఉంటారు. చాలామంది వీడియోలు చూస్తా ఉంటారు. కానీ మనం ఊకే మతోన్మాదులు, మతోన్మాదులు అంటా ఉంటాం. అసలు ఈ మతోన్మాదులు ఎవడో మీకిప్పుడు ఒక వీడియో చూపిస్తాను. ఒక వీడియో కాదు, కరెక్ట్‌గా చిన్న చిన్న క్లిప్స్ ఒక 3 వీడియోలు చూపిస్తాను. 2 వీడియోలలో ఒక్కడే ఉంటాడు. ఒక వీడియోలో ఒకడుంటాడు. ఒకడేమో యూట్యూబ్ స్టార్, యూట్యూబ్‌లో ఫేమస్. ఒకడేమో సాధారణ వ్యక్తి. ఇప్పుడు మనం యూట్యూబుల్లో వీడియోలు చేసి యేసు ప్రభుని, మరియమ్మ గారిని, బైబిల్‌ని భయంకరంగా తిట్టే వాళ్ళనే మతోన్మాది అని అన్నాం. అసలు మతోన్మాది అంటే ఏంటో అర్థం మీకు ఈరోజు చెప్పాలని క్లియర్‌గా అనుకున్నాను. మతం యొక్క పిచ్చి, మత పిచ్చి. ఆ మత పిచ్చి ఎవడికైతే పెరిగి 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 పెద్దదైపోయి ఒక ఉగ్ర రూపం దాలుస్తుందో, ఆ ఉగ్ర రూపం దాల్చినప్పుడే ఒక ఉన్మాదిగా తయారవుతాడు. ఆ ఉన్మాదినే మత ఉన్మాది అని అంటాం. మతం ప్లస్ ఉన్మాదం మతోన్మాదం లాగా మనం దాన్ని నిర్మించాం. ఈ మతోన్మాదం అనేది ఎక్కడి నుంచి ప్రబలుతుందంటే, ఎవడైతే ఈ మతాన్ని నమ్మాడో దాన్ని ప్రాక్టికల్గా గాను, దాన్ని పూర్వపరోత్వరాలు మొత్తం తెలుసుకొని క్లారిటీ హిస్టరీ మొత్తం తెలుసుకొని దానిలోనే ఉండి పోరాడితే బాగుంటుంది. కానీ అది గింత అది కాస్త ఇది కాస్త తెలుసుకొని ఆ పిచ్చి పెంచుకోవడమే గాని హిస్టరీలో ఏముందో అనేది తెలుసుకోకుండా, అసలు ఈ హిస్టరీ ఏం చెబుతుంది అనేది తెలుసుకోకుండా, వాడు ఎంచుకున్న ఎంపికను గెలిపించడం కోసం ఎవడైతే ఏదైతే అనుకున్నాడో, నేను ఒక విషయాన్ని అనుకున్నాను, అది నాకు నచ్చింది, ఉట్టిగే ఏదో ఒక సందర్భంలో కొద్దిగా నచ్చింది. ఆ నచ్చిన దాన్ని, అది అబద్ధమైన ఆ చరిత్ర నాకు తెలియకపోయినా దాన్ని నేను గెలిపించడం కోసం, ఎందుకంటే నేను దాన్ని గెలిపించాలి అనుకున్నాను. కాబట్టి ఆ గెలిపించాలి అనుకున్నది ఏదైతే ఉందో, దాన్ని గెలిపించడం కోసం, నేను అనుకున్నది రైట్ అని నిర్ధారణ చేయడం కోసం ఆ ఉన్మాదుల్లాగా తయారైపోయి నేను నమ్మిన దాన్ని గెలిపించాలి. అందులో సత్యం ఉండని ఉండకపోని, అది అసత్యమే ఉండొచ్చు, ఆ హిస్టరీ మొత్తం ఫాల్స్ అయి ఉండొచ్చు, ఆ చరిత్ర మొత్తం రాంగ్ అయి ఉండొచ్చు, అదంతా కల్పన కథ అయి ఉండొచ్చు, అదంతా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అయి ఉండొచ్చు. కానీ నేను అనుకున్నాను అది నాది అని, కాబట్టి అది అబద్ధమైన దాన్ని గెలిపించాలని మూర్ఖంగా ఎవడైతే దాన్ని స్ట్రాంగ్ గా పట్టుకొని ఉంటాడో, దాన్ని ఇది నా మతం అని ఒక ఉగ్రవాదిగా, ఒక ఉగ్ర రూపం దాల్చిన తీవ్రవాదిగా వాడు ఎప్పుడైతే ఆ విషయాన్ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాడో, వాడిలోకి తప్పకుండా ఆ మత ఉన్మాదం వస్తుంది. దాన్నే మనం మతోన్మాదం అని పిలుస్తాము. ఇప్పుడు మతోన్మాదిగా ఉన్నటువంటి ఓ వ్యక్తిని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ వీడియోలో మీకు ఒక మతోన్మాది చూపిస్తాను. ఒక దేవాలయం దగ్గర, వీరభద్ర స్వామి దేవాలయము సంథింగ్ ఏదో దేవాలయం దగ్గర, ఆ దేవాలయం దగ్గర కొంతమంది ఫోటోలు తీసుకొచ్చుకొని అమ్ముకునే వ్యాపారులు. ఇప్పుడు వ్యాపారం అంటే వాడు ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా అనేక ఫోటోల్ని, అనేక దేవుళ్ళ ఫోటోలను అమ్ముకుంటా ఉంటారు. క్రైస్తవ గుళ్ళ దగ్గర శ్రీకృష్ణుడి, శ్రీరాముడి, లక్ష్మణుడి, ఇంకెవరెవరో వెంకటేశ్వర్ల స్వామి అమ్ముతా ఉంటారు. లేకపోతే అల్లాయి అమ్ముతా ఉంటారు. లేకపోతే సిక్కుల దేవుళ్ళయి, బుద్ధుణ్ణి, ఎవరెవరో దేవుళ్ళయి పెట్టి అమ్ముతా ఉంటారు. క్రైస్తవ గుళ్ళ ముందు కూడా వ్యాపారస్తులు కదా, వ్యాపారస్తులైతే అలాగ అమ్ముకుంటారు. మనం వారిని ఎప్పుడు ఖండించిన ఒక్క వీడియో చూపించండి, చూపించలేము.
ఏంట్రా మీరు మీ రాముడిది తీసుకొచ్చి ఇలా చేస్తున్నావు, మాకు మా దగ్గర అమ్ముతున్నావు, మీ కృష్ణుడిని తీసుకొచ్చి అమ్ముతున్నావు అని మనలో ఏ ఒక్కరు కూడా ఆ అటువంటి విషయాలని వాళ్ళని తర్కవాదన పెట్టుకొని వాళ్ళని బెదిరించి ఎదిరించి మత ఉన్మాదంతో చెలరేగిపోయిన మతోన్మాది మనలో ఒక్కరు కూడా లేరు. ఇంతవరకు నేను అటువంటి వీడియోని ఇంతవరకు చూడనే లేదు. కానీ ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన అనంతరం మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఫోటోలు ఎందుకు పెట్టావు? అవి ఎందుకు పెట్టావమ్మా? అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అసలు ఇక్కడ తీసేది మీరు ఏ దేవాలయానికి వస్తున్నారు? ఏం చేస్తున్నారు? అసలు ఏంటి ఇంత దారుణం ఏంటి? అసలు మీరు అక్కడ చర్చలు కూడా అమ్ముకోవచ్చు కదా, మా దగ్గర ఇంకా ఫోటోలు మీరు చేసి ఫోటోలు ఎందుకు? ఇక్కడ ఇది హిందూ దేవాలయం కదా, ఏ ఊరు మీది? రాజమండ్రి. మరి అక్కడ ఫోటోలు ఏంటి? ఎవరు అడుగుతారమ్మా? ఇక్కడ మీకు పని ఏంటి అసలు? ఎందుకు అడుగుతారు? దీంట్లో ఫోటో తీసి సంఖ్యలో పెట్టు. మిమ్మల్ని కాదులే, దేవస్థానంలో మీకు ఇచ్చిన అడగాలి మిమ్మల్ని. నువ్వు ఎందుకమ్మా ఇక్కడ దేవస్థానం పని ఏంటి? ఇది హిందూ దేవాలయం, మాకు అనవసరం. కట్లో వచ్చేసి అంటే నువ్వు నీ కోసం చేస్తావు ఇక్కడ క్రైస్తవ ఫోటోలు ఇక్కడ అమ్మడానికి కుదరదు. తీసేయి. మరి ఇంకా నా సమాధానం చెప్తాడు. మరి మత ప్రచారం ఆ ఫోటోలు పెడితే మత ప్రచారమే. చర్చిలో మా దేవుళ్ళు తిడతారు. ఇక్కడ మీకు పని ఏంటి? మా పిల్లలంతా అసలు తినరు, మమ్మల్ని సైతాలు అంటారు. మీకు ఇక్కడ పని ఏంటి బాబు? ఇట్రా తీయ ఫోటోలు. మీరు ఇందువేనా? ఏటయ్యి ఇది ఏం తీర్థం? ఏ ఫోటో అమ్ముతున్నావు? ఎక్కడేటి? ఇక్కడేటి వేసిపోయి ఫోటోలు? ఇక్కడేటి? అలాంటి కౌలు చెప్పు. తీస్తావా? పోలీసు కంప్లైంట్ ఎవరా? పోలీస్ కంప్లైంట్ అని తీస్తావా? నువ్వు తీస్తావు తీవది? అది తీయమ్మా. నువ్వు తీస్తావు తీవ చెప్పు. వీడియో తీస్తాను. ఇక్కడ అన్ని మత ఫోటోలు ఏంటి? ఇక్కడ ఏం తప్పుందే? ఇది వ్యాపారం బయట చేసుకో. ఇది హిందూ దేవాలయం. అర్థం తీయదు. నువ్వు తీయపోతే చాలా పెద్ద కూడా వచ్చేస్తున్నాను. తీసే. వీడియో చూసారుగా, ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడో మీరు వీడియో చూశారు. ఆ వీడియోలో ఒకవైపు ఒక్క 99% హిందూ దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి. ఒక్కటి వేర మరియమ్మ గారిది యేసు ప్రభు ఫోటో ఉన్నట్టుంది. అందులో నేను ఇందాక చెప్పాను మీకు, వీడియోలు చేసి లక్షల సబ్స్క్రైబర్లు, లక్షల ఫాలోవర్లు ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే మనం ఇప్పటిదాకా మతోన్మాదులు అనుకున్నాం. ఎందుకంటే మత ఉన్మాదుల్లాగా ప్రవర్తించి ఉగ్ర రూపం దాల్చి క్రైస్తవుల మీద తిరగబడ్డారు కాబట్టి, యూట్యూబ్లో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనం కేవలం వారిని మాత్రమే మతోన్మాదులు అన్నాం. కానీ యూట్యూబ్లో వీడియోలు చేయని వాళ్ళు కూడా ఊర్లలో అక్కడక్కడ మత పిచ్చి బాగా ముదిరిపోయి మత ఉన్మాదంతో చెలరేగిపోయి మతోన్మాదులుగా తయారయ్యి కనీసం ఎంతండి, ఒక ఫోటో అమ్ముకుంటే వాడు కొనుక్కొచ్చేది 80-90 రూపాయలకి, అమ్ముకుంటే 100 రూపాయలు, 10 రూపాయలు 20 రూపాయలు లాభం చూసుకొని ఎక్కడెక్కడో గుళ్ళ దగ్గరికి, ఎక్కడెక్కడో దేవుళ్ళ దగ్గరికి పోతా ఉంటారు. ఇప్పుడు వీరభద్రస్వామి టెంపుల్ అని అంటే అక్కడ 100కి 100% హిందువులు మాత్రమే వెళ్తారు. అక్కడ వీరభద్రస్వామి టెంపుల్ అంటే 100కి 100% హిందువులు మాత్రమే వెళ్తారు. ఇప్పుడు మరియమ్మ గారి ఫోటోను, యేసుక్రీస్తు ఫోటోను చూపించడం మూలాన అక్కడ ఎవరైనా ఫోటోలు కొంటారా? ఎమ్మటే మరియమ్మ గారి ఫోటో చూడంగానే మతం మారిపోయి ఆ ఫోటోను కొనేసి ఇంటికి తీసుకొని పోతారా? వీరభద్రస్వామిని వదిలేసి అలా జరుగుతుందంటారా? అంత పిచ్చి చెలరేగిపోయిందనమాట. అంత మతోన్మాదం చెలరేగిపోతుందన్నమాట. అంత మత ఉన్మాదంతో ప్రేరేపించబడ్డారన్నమాట. చూసారా, ఓ సాధారణ వ్యక్తి వాడు వీడియో తీస్తూ ఒక ఆమెను బెదిరించాడు, యువతలకు వాళ్ళను కూడా బెదిరించారు. మళ్ళీ ఒక పురుషుడు మాట్లాడతాడు, అతనితో కూడా రూడుగా మాట్లాడి ఇలా జరిగితే ఇక్కడ ఒక్క ఫోటోలు కూడా అమ్మని అని అనేసి ఈ మగతనితో యేసుప్రభు ఫోటోలు, మరియమ్మ గారి ఫోటోలు తీపిస్తాడు. ఈ సైడ్ ఉన్నటువంటి లేడీస్ తో మరియమ్మ గారి ఫోటోలు, యేసుక్రీస్తు ఫోటోలు తీపిస్తాడు. మతోన్మాదం అంటే ఏంటో అర్థం కాలేదా? ఇదే మతోన్మాదం అంటే. మత ఉన్మాదం, మత పిచ్చి చెలరేగిపోయి, మత పిచ్చి ముదిరిపోయి ఇప్పుడు మనల్ని చంపుతా ఉన్నారు. చూసారా, మనం ఎలా చంపుతా ఉన్నారు? మత పిచ్చి ముదిరిపోయి వాడు అనుకున్న దానికి 3 కాళ్ళు ఉన్నాయి. వాడు అనుకున్న దానికి 3 కాళ్ళు. అది అబద్ధం కావచ్చు, నిజం కావచ్చు, అదంతా నాకు అనవసరం.
నేను అనుకున్నాను అది, దాన్ని గెలిపించాలి అంతే. అది అబద్ధమైనా గెలిపిస్తాను నేను. నాకు చరిత్ర అక్కర్లేదు, చరిత్రతో పని లేదు నాకు. నేను అనుకున్నాను మూర్ఖత్వంగా ఈడు నావాడు అని, నేను వాడిని మాత్రమే గెలిపించాలి. అది అబద్ధమైనా గెలిపించాలి, అది చరిత్రలో లేకపోయినా గెలిపించాలి, అది చరిత్రహీనమైనా గెలిపించాలి, అది చరిత్ర కాకపోయినా గెలిపించాలి, అది కల్పన కథ అయినా కూడా గెలిపించాలి అనే మత ఉన్మాదంతో ప్రేరకపోయినటువంటి మతోన్మాదులు భయంకరంగా చెలరేగిపోతా ఉన్నారు. ఇదే మతోన్మాదం అంటే. ఈడే కాకుండా ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తాను మీకు నేను. ఎవడో కాదు, మన పిలక జుట్టు రాధా మనోహర్ దాస్ గారు ఎప్పుడో వచ్చింది. అంటే ఈ సందర్భంలో మీకు ఈ వీడియోని చూపించడానికి, ఇంతకుముందు వచ్చిందో వీడియో, మీలో చాలా మంది ఆ వీడియో చూసి ఉంటారు, కొంతమంది చూడకపోయి ఉంటారు. ఒక ముసలమ్మ రైల్వే స్టేషన్ దగ్గర అడుక్కుంటా ఉంటే ఆమెను ఎంత హింస పెట్టాడో, ఆమెను ఎంత ప్రేరేపించాడో మత ఉన్మాదంతో. ఒకసారి వీడియో చూద్దాం. ఏం పేరు నీ పేరు? నా పేరు సంతోషమ్మ అండి. సంతోషమ్మ. అండి. మీకు ఎప్పుడు వచ్చింది ఇలా కుష్టు? 12వ సంవత్సరాన్ని వచ్చిందండి గారు. 12వ సంవత్సరం. అప్పుడు మా అమ్మ బాబు ఉన్నప్పుడే ఎవరు లేరండి, ఎవరు లేరండి. ఇప్పుడు 2 అన్నయ్యలు ఉన్నారు కానీ చూడరండి. ఇంకా అలాగే మీరు మిమ్మల్ని ఇప్పుడు మీకు 50 రూపాయలు ఇచ్చావా? ఎవరు ఇచ్చారు? ఇచ్చాము. సరే, ఇవ్వగానే మీరు ఏం చేశారు? దేవుడు ప్రార్థన చేస్తాను. ఓసారి చేయండి. అంటే ఆవిడకి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారో మనం నేర్చుకోవాలి. అమ్మ చెప్పండి. స్తోత్రం 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 తండ్రి పెవ్వ పరిశుద్ధుడా పరిశుద్ధుడా నాయన బిడ్డ తండ్రి నీ కానుకలు ఇచ్చారు నాయన. ఎంతకు 4 రెట్లు ఈ తండ్రి పెవ్వ 6.5 కుటుంబం దీవించి ఆచరించి తండ్రి నాయన. ఉద్యోగాల్లోనే చదువుల్లోనే ప్రయాణాల మీద నువ్వు తోడాయి ఉండి తండ్రి. నీ చెట్టు బలం ఇచ్చి నడిపించి నాయన. నీ అత్తవాళ్ళ మీద ఉంచి తండ్రి పెవ్వ ఎల్లప్పుడూ నువ్వు తోడుగా నీడగా ఉండు తండ్రి నాయన. గొప్పదేవుడు తండ్రి, బలవంతుడు తండ్రి, లోకరక్షకుడు తండ్రి నాయన. నువ్వు లేకపోతే మేము ఉండలేము తండ్రి. అమ్మ సంతోషం. ఇప్పుడు నీకు ఇంకో 100 కూడా ఇస్తా. ఇప్పుడు నేను నీకు సహాయం చేశాను సంతోషమ్మకి. ఇప్పుడు నువ్వు వేసావు, ప్రార్థన చేసావు, మంచిదే. మరి ప్రార్థన నీకు నేర్పించింది ఎవరు? మేము దేవుడి కాడికి వెళ్ళి మేము బాప్తిజం తీసుకొని మేము నేర్చుకుంటాం. సరే, బాప్తిజం ఎప్పుడు తీసుకున్నావు? 20 సంవత్సరాలు. సరే, రైట్, ఓకేనమ్మా. మరి నువ్వు ఇప్పుడు ఆ ప్రార్థన చేసినప్పుడు లోకరక్షకుడు అది ఇది అని చెప్పావు కదా, మమ్మల్ని చల్లగా చూడాలి, అది ఇదను మంచిదే. మరి నువ్వు 20 సంవత్సరాల క్రితం బాప్తిజం తీసుకున్నావు, మరి నిన్నెందుకు ఆయన ఏం చల్లగా చూడలేదు? మరి చూస్తున్నాడు, మరి ఆయన చూడబట్టుకేనండి పోలింగ్గా ఉన్నాము. కాదు, నీకు వాళ్ళు ఆ పాస్టర్లో ఏం చెప్తారు? కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు అని చెప్తారు కదా. మరి నువ్వు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నావు. ఇప్పుడు నీ పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చాయండి. ఏం మార్పు వచ్చింది? బాగు చేశాడు దేవుడు. ఎలా మరి? ఏమి ఇక్కడ పడిపోయాయండి, పడిపోతే ఆ దేవుడు బాగు చేశాడు. ఇప్పటికి శుభ్రంగా ఉన్నాను. ఇది వరకు అది కూడా లేదా? లేదండి. మార్పు వచ్చిందండి. దేవుడు మార్చకపోతే మేము ఎలా బతుకుతామండి? దేవుడు మార్పు ఉంది. దేవుడు మార్పు ఉందా? ఇప్పుడు నీకు జనం డబ్బులు వేస్తున్నారా? వేస్తారండి, రూపాయి ఆ చేతిలో ఉన్న కాడికి వేస్తారా. ఇప్పుడు ఆయన నేను 50 వేసాను, ఇంకో 100 కూడా ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నాను నీకు? ఆ దేవుడు మిమ్మల్ని ఇంకా రక్షిస్తాడు, ఇంకా ఎక్కువ ఇస్తాడు దేవుడు. ఇప్పుడు నాకు ఇవ్వాలని ఇట్లేదమ్మా. కాదండి, నా మార్గం కాదు, ఇంకో మార్గంగానే ఇస్తాడు దేవుడు. నాకు ఇస్తాడు, అది సంగతి పెట్టు. అది పక్కన పెట్టిన కరోడిపతి కొడుకుని, అది కాదు విషయం. నేను నీకు ఎందుకు ఇస్తున్నాను చెప్పనా? నువ్వు వృద్ధురాలివి, వెనక ముందు లేని దానివి. నువ్వు ఎప్పుడైనా గుడికి వెళ్ళావా? గుడికి వెళ్తానండి, ఇప్పుడు వెళ్తాను. ఆదివారం గుడికి వెళ్తాను. ఇప్పుడు అమ్మా చెప్పు. హరే కృష్ణ. హరే కృష్ణ అనమాట. విన్నారా? విడి తీసావా? విన్నారా? మీరు గమనించండి. హరే కృష్ణ నా మేమనం. మీరు విన్నారా?
ఏమి ఎక్కిచ్చారు వాళ్ళకి? పోయిందా? మేము గోవిందామండి. చూసారా, ఒక ముష్టి ఆవిడ ఒక కుష్టి ఆవిడ స్ట్రాంగ్ గా ఉంది మతం విషయంలో. గోవిందా మేము గోవిందామండి. అది శాబాష్, సంతోషమ్మా. చూసారా, మన పిలక జుట్టు రాధా మనోహర్ దాస్ ఏం చేశాడు? అడుక్కునే ముసలమ్మ, కుష్టి వ్యాధితో చేతులు లేని ముసలమ్మ, ఏదో అయ్యా అంటే ఆ మతస్థుడు, భారతదేశం లౌకిక విధానం కదా, మతంతో అడుక్కోలేదామా? ఫస్ట్ పేరు అడిగాడు, గుర్తుందా మీకు? ఆమె చాలా చక్కగా చెప్పింది సంతోషమ్మ అని. లేకపోతే ఎల్లమ్మో పుల్లమ్మో లేకపోతే ఇంకేదో ఏదో పేరు చెప్తే అది మా దేవుడి పేరు కదా, నువ్వెందుకు పెట్టుకున్నావు, ఆ ఆ అట్లా పెట్టుకొని అడుక్కోవద్దు మా దగ్గర అని అనేవాడు. అడుక్కునే వాళ్ళను కూడా ఎంత హింసించాడో వాడు. నికృష్టుడు రాధా మనోహర్ దాస్ అనేవాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ మత ఉన్మాదంతో చెలరేగిపోయే ఈ రాధా మనోహర్ దాస్ గారు లాంటి యధవులు, నీచులు భూమి మీద చాలా మంది ఉన్నారు. ఆ ముసలమ్మని ఎలా హింసకు గురి చేశాడో, ఉన్నంతసేపు 50 రూపాయలు ఇచ్చాడు, 50 లక్షల మాటలు చెప్పాడు, మళ్ళా ఒక 100 రూపాయల నోటు తీశాడు, మళ్ళా 1,00,000 కంటే ఎక్కువ మాటలు చెప్పాడు. కానీ ఆ ముసలమ్మని ఏదో అనమన్నాడు, జై శ్రీరామ సంథింగ్ ఏదో అనమన్నాడు, ఆ హరే రామ హరే కృష్ణ సంథింగ్ ఏదో అనమన్నాడు. కానీ ముసలమ్మ విశ్వాసం చాలా గట్టిది. అడుక్కుని, అరే నువ్వు అన్నట్టే రాధా మనోహర్ దాస్, నువ్వేమన్నావు? కుష్టి వ్యాధి దానికి కూడా డబ్బులు ఇస్తే చెప్పనంటుంది. అవును, ఎందుకు చెప్పాలరా? మీరు అంటారుగా, ఏది బలవంతపు మత మార్పిడి అని. బలవంతపు మత మార్పిడి క్రిస్టియానిటీలో ఎవరు చేయట్లేదురా, నువ్వు నీలాంటి వాళ్ళే చేస్తున్నారు. ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు చేసింది ఏంటి? బలవంతపు మత మార్పిడి. 50 రూపాయలు ఇచ్చాడు, మాయమాటలు చెప్దాం అనుకున్నాడు. ఆమె విశ్వాసం చాలా స్ట్రాంగ్ గా ఉంది, కుదరలేదు. మళ్ళీ 100 రూపాయలు ఇచ్చాడు, మళ్ళీ ఏదో జై శ్రీరామో హరిహరి కృష్ణ హరిరామ్ హరిరామ్ అనిపిద్దాం అనుకున్నాడు. ముసలమ్మ విశ్వాసం యేసుక్రీస్తు పట్ల చాలా స్ట్రాంగ్ గా ఉంది, నాకు స్వస్థత కూడా కలిగింది అని చెప్పింది. వాడి వల్ల కాలేదు, అక్కడ నుండి దిగ్గిడి బగ్గిడి లేచిండు, బుద్ధి తెచ్చుకున్నాడు, పక్కనున్న వాళ్ళకి బుద్ధి చెప్పాడు, వెళ్ళిపోయాడు. సిగ్గు శరం లేని ఎదవ ఏం చేస్తున్నాడో ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. వీడియో చూసారుగా, చిన్న జీయర్ స్వామి కాళ్ళ దగ్గర పడే బిచ్చగాడు వీడు. రాధా మనోహర్ దాస్ అనే ఓ బిచ్చగాడు. బిచ్చపోలను అడుక్కునే ముసలమ్మ, 90 ఏళ్ల ముసలమ్మ, కుష్టి వ్యాధితో ఉన్న ముసలమ్మ, అడుక్కుతే ముసలమ్మ దగ్గరికి వెళ్ళి కూడా నీ చేష్టాలు, నీ మతోన్మాదం, నీ మత ఉన్మాదం, మత ఉగ్ర రూపాన్ని చూపించావు. 50 రూపాయలకి ముసలమ్మని కొందాం అనుకున్నావు, ముసలమ్మ విశ్వాసాన్ని 50 రూపాయలకి కొందాం అనుకున్నావు, ముసలమ్మ విశ్వాసాన్ని 100 రూపాయలకి కొందాం అనుకున్నావు. ఆమె విశ్వాసం చాలా గొప్పది. నీ 100 నీకు ఇచ్చింది, వెళ్ళిపోరా అన్నది. నీ 50 నీకు ఇచ్చి వెళ్ళిపోరా అని చెప్పింది. ఎందుకనంటే నేను అనను అని చెప్పింది. హరే రామ అనన్నది, గిరిరామ అనన్నది. ఆమెకు అవసరం లేదు కదా, అసలు హరే రామ అంటే ఏంటో తెలియదు ఆమెకి, హరే రామ అంటే ఏంటో తెలియదు. ఆమెకు ఉన్నాడు కదా, ఒక దేవుడు ఉన్నాడు కదా. ఈడిపోయి మధ్యలో బలవంతపు మత మార్పిడి చేయడం ఏంటి? రాధా మనోహర్ దాస్ ఈడి పైన పెట్టాలి కేసు. బలవంతపు మత మార్పిడి అంటే ఏంటో కూడా ఈ వీడియోలోనే మీకు అర్థమైపోయింది క్లియర్ గా. మతోన్మాదం అంటే ఏంటో అర్థమైపోయింది ఈ వీడియోలో మీకు. బలవంతపు మత మార్పిడి అంటే ఏంటో కూడా రాధా మనోహర్ గారు ఆ ముసలమ్మని 50 రూపాయలకి కొనడానికి చూసిన విషయం, రాధా మనోహర్ దాస్ గారు 100 రూపాయలకి కొనడానికి చూసిన విషయం. దాని ద్వారా అదే బలవంతపు మత మార్పిడి అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం అన్నమాట. కానీ ఆమె విశ్వాసం చాలా గొప్పది, ఆమె అందుకే మారలేదు. నేను అనను అని చెప్పింది ముసలమ్మ. కుష్టి వ్యాధితో ఉన్న ముసలమ్మ యేసుక్రీస్తు బాగా చేస్తే ఆ విశ్వాసంతో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆ విశ్వాసమే ఆమెను స్వస్థత పరిచింది. కాబట్టి ఈ చిన్న జీయర్ స్వామి కాళ్ళ మీద పడి జోలె చూసారా ఎలా పట్టాడో? జోలె అడుక్కునేది ఆ ముసలమ్మ కాదురా. నీకు కాళ్ళు చేతులు సక్రమంగా ఉండి నీలాంటి ఒక పాపి కాళ్ళ పైన పడ్డ చూసావా? మనుషులందరూ పాపులే. అటువంటి మనిషి కాళ్ళ పైన పడి అడుక్కొని ఒక యాపిల్ పండుని బిచ్చం ఎలా అడుక్కున్నావో చూసావా? అది నీ పరిస్థితి.
మా క్రైస్తవ ముసలమ్మ దగ్గరికి వెళ్ళినా నీకు వాళ్ళు లోబడరు, లొంగరు. నువ్వు మతోన్మాదం చూపించినా, మత ఉన్మాదం చూపించినా, లేదా నువ్వు బలవంతపు మత మార్పిడి చేసినా, ఈవెన్ పిల్లగాడు కాదు కదా, ముసలమ్మ కూడా నీ మాటలు నమ్మదు. నువ్వు బోకరగాడు అని ఆమెకు కూడా అర్థమైపోయింది. నువ్వు చెప్పే దాంట్లో నీతి లేదని కూడా ఆమెకు అర్థమైపోయింది. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సోదరి సోదరులరా, ఇటువంటి విషయాలని మీరు ప్రతిదాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి, చూడాలి. ఇటువంటి ఎదవలకి మనం తప్పకుండా బుద్ధి చెప్పాలి. మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. నీతి నిజాయితీతో నిబద్ధతో ముందుకు పోవాలని కోరుకుంటూ నేను మీ ఆదర్ల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్.